హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ లట్కన్స్ అయితే తెలుసుకుందాము. అంటే ఇది ఫంక్షన్ సీజన్ కదా, మనకు టైం తక్కువగా ఉంటుంది. మనము ఎంత లెహంగా అయినా బ్లౌజులైనా ఎంత మంచి రెడీ చేసినా ఈ లట్కన్స్కి వచ్చేసరికి కొద్దిగా ఓపిక తక్కువవుతుంది. అలాంటప్పుడు ఇంత ఈజీగా మంచి లట్కన్ అనేది మనం త్వరగా అయిపోయేటట్టు రెడీ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆపోజిట్ క్లాత్స్ ఉండాలి. ఫస్ట్ గ్రీన్ అనేది 5 ఇంచులు తీసుకున్న, పింక్ కలరు 4 ఇంచులు తీసుకున్న, ఇంకా చిన్నగా ఇంకొక పీస్ గ్రీన్‌ది అది 2.5 ఇంచులు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఎటు సైడ్ అయినా సరే ఇప్పుడు ఇలా మధ్యలోకైతే మడిచేయండి. మడిచేసిన తర్వాత దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేయండి. చేస్తే మనకు మధ్యలో సెంటర్ అనేది వస్తుంది. దాని మీద ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఆ లైన్ మీదనే కుట్టుకుంటూ రావాలి. మధ్యలో లైన్ మీదనే కుట్టుకుంటూ రండి. కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకు అటు సైడ్ ఓపెన్ ఉంటుంది, ఇటు సైడ్ ఓపెన్ ఉంటుంది. ఇలా విడివిడిగా ఉంటుంది కదా, వీటిని ఇలా ఇదిగోండి ఇలా మూలలు పట్టుకొని ఇలా మధ్యలోకి మడవాలి. ఇలా మూలలు పట్టుకొని ఇలా అంటే మనకు మధ్యలోకి ఇలా వి షేప్లో ఫోల్డింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యలోకి ఇలా మడవాలి. చూడండి, ఇలా మనకు వి షేప్ అనేది క్రాస్గా రావాలి. ఇంకొక సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇటు సైడ్ అయినా సరే ఇలా మధ్యలోకి పట్టుకోండి. మధ్యలోకి పట్టుకొని ఇలా ఆ కుట్టు దగ్గరికన్నా కానీ మనకైతే వి షేప్ అనేది ఇలా వస్తుంది. పైన మనకి ఇలా షార్ప్గా రావాలి. తర్వాత ఇప్పుడు పైన ఉన్న మూలని ఇలా మడిచేయండి. అంటే చూడండి, కింది స్ట్రైట్గా ఉండాలి. ఇలా మనకు షేప్ అనేది ఇదిగోండి ఇలా రావాలి, పెటల్ లాగా రావాలి. దాని కింద ఇంకొక లేయర్ ఉంది కదా, అది కూడా కొద్దిగా ఇలా మడిచేయండి. మనకి ఇక్కడ 2 లేయర్స్ అనేది 2 పెటల్స్ లాగా వస్తాయి అన్నమాట. అంటే ఇది డిజైన్ అనేది ఒకేసారి అయిపోతుంది. ఇప్పుడు కింది సైడు ఇలా ఒక కుట్టు వేయండి. అయితే ఇక్కడ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. అంటే ఇది డిజైన్ ఉంది, కొద్దిగా డార్క్ కలర్ ఉంది, మీకు క్లియర్గా లేకపోవచ్చు. కానీ మీరు ఏదైనా క్లాత్తో డిజైన్ చేసేటప్పుడు నేను చెప్పినట్లు డిజైన్ చేయండి. మీకు క్లియర్గా చాలా బాగా ఒకటేసారి తొందరగా అయిపోతుంది డిజైన్ అనేది. తర్వాత ఇప్పుడు పింక్ కలర్ క్లాత్ ఉంది కదా, దాన్ని ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ గీయండి. గీసి ఇలా దానిపైన అయితే ఇలా గ్రీన్ కలర్ మధ్యలో పెట్టేసేయండి. ఆ మూలలు అటు మూల ఇటు మూల వదిలేసి మధ్యలోకైతే ఇప్పుడు మనం కుట్టిన పెటల్నైతే పెట్టేయండి. పెట్టేసి దాని మీద కుట్టుకుంటూ రండి. చాలా సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మనకు క్లాత్స్ కూడా ఎక్కువ అవసరం కూడా లేదు. ఇప్పుడు అయితే ఇంకొకటి ఇక్కడ మర్చిపోయిన, మంచి సైడ్ మీదనే ఆ గ్రీన్ పెటల్ పెట్టిన నేను. అర్థమైంది కదా, మంచి సైడ్ మీద పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఆ కుట్టినాం కదా, దాన్నిలా ఈ పింక్ కలర్ క్లాత్ని ఆ మధ్యలో నుండి రివర్స్ తీస్తే మనకు రివర్స్లో కనిపిస్తుంది అనమాట పింక్ కలర్ది. ఇప్పుడు దాని మీద ఒక్క 1/4 ఇంచు మందంలో కుట్టేసుకుంటూ రండి. ఇదిగోండి ఇలా కుట్టేసుకుంటూ రండి. తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే మనం మంచి సైడ్ మీద ఫస్ట్ మంచి సైడ్ మీదనే కుట్టినాం కాబట్టి ఇప్పుడు మనం తిప్పేస్తే మంచి సైడ్ వస్తుంది. తర్వాత మనకు కొద్దిగా మూలలు అనేవి ఎక్స్ట్రా వస్తాయి, వాటిని కట్ చేయండి. ఇప్పుడు మనం ఎలాగో మూల వచ్చింది కదా, గ్రీన్ కలర్ కూడా ఈ చిన్నది ఉంది కదా చిన్న క్లాత్, అది కూడా ఇలా మూలలు మడిచి ఈ పింక్ కలర్ మూల మీద పెట్టేసేయండి. అంతే. మనకు ఇక్కడ నేను 2.5 ఎందుకు తీసుకున్న, అంత చిన్న క్లాత్ అంటే ఇక్కడ మనకు ఒక చిన్న మొగ్గలాగా కనిపించాలన్నమాట. ఇది పెద్దగా రావద్దు. పింక్ కలర్ అనేది కూడా మనకు కనిపించాలి కాబట్టి పైన ఉన్న చిన్న క్లాత్ని ఇలా 2.5 ఇంచెస్ మాత్రమే ఒక మొగ్గలాగా కనిపించడానికి తీసుకున్న. ఇంకా ఇక్కడ మీ ఇష్టం అండి, ఇక్కడ లేస్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఇలా కుట్టుకుంటూ రండి. అంటే ఆ పెటల్ పైన కుట్టుకుంటూ రండి. ఇప్పుడు ఈ మూల దగ్గర మధ్యలో ఇదిగోండి మనం గ్రీన్ కలర్ క్లాత్ పైన కుట్టినాం కదా, దాన్ని మూల మీద ఇలా అది పెట్టేయండి, డోరీ అనేది పెట్టేయండి. థ్రెడ్ పెట్టేసి ఆ మూల దగ్గర నుంచి కిందికి అయితే ఇక్కడ మనకు కొద్దిగా మూలలు అనేవి కింది సైడు కిందికి, పై సైడు పైకి ఇలా మడిచేయండి. మడిచేసి కుట్టుకుంటూ రండి.
అయిపోతుంది. మీకు అస్సలు టైం లేదు కానీ లట్కన్ చూడడానికైతే చాలా బాగుండాలి అనుకుంటే మాత్రము అందులో క్లాత్స్ కూడా తక్కువ పడాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుంది మీకు. ఇదిగోండి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే బ్యూటిఫుల్ లట్కన్ అయితే రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా బాగుంది కదా. ఇలా డిజైన్ అయితే చేసుకోవచ్చు పూసలతో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్